Good morning, everyone, dear students and my dear competitive aspirants. సో ఈరోజు క్లాస్లో ఆర్థిక వ్యవస్థలు అవి ఎలా పనిచేస్తూ ఉన్నాయి, వాటి యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో వచ్చిన ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకి సరైన సమాధానాన్ని గుర్తించటం ఎలా అనేటువంటి విభిన్న అంశాలతో ఈ తరగతి ఉండబోతుంది. గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ స్థాయిలో ఆర్థిక వ్యవస్థల లక్షణాల మీద ఏ ఏ సందర్భాల్లో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రధాన ఇతివృత్తంగా ఈ క్లాసు సాగబోతుంది. సరే, వెల్కమ్ టు ఈశ్వర్స్ ఎకానమీ. సో ఆర్థిక వ్యవస్థలు, వాటి ప్రధాన లక్షణాలు ఏమిటి, వాట్ ఆర్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకానమీస్? సో దాన్ని మనం విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేద్దాం. ఆర్థిక వ్యవస్థలు, వాటి లక్షణాలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలని అధ్యయనం చేస్తే 4 రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు మనకి కనిపిస్తాయి. ఒకటి సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ, క్లాసికల్ ఎకానమీస్ అంటాం. 2 క్యాపిటలిస్టిక్ ఎకానమీ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటాం, లేదా మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటాం, లేదా ప్రైవేటు ఆర్థిక వ్యవస్థ అని కూడా పిలుస్తాం. సో ఇది రెండవది. ఇక మూడవది కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ, సెంట్రలైజ్డ్ ఎకానమీ, లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, లేదా నియంత్రిత ఆర్థిక వ్యవస్థ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. ఇక చివరిది 4వది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో ఈ 4 ఆర్థిక వ్యవస్థల లక్షణాలు, వాటి యొక్క పనితీరు అనేది ప్రధానంగా ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. దీనిలో మొట్టమొదటి తీసుకుంటే సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ, క్లాసికల్ ఎకానమీ. క్లాసికల్ ఎకానమీ అనేది ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో ఎక్కడా లేదు, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. కనుక ఇక ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గమనములో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు 3 అన్నమాట. 1 పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, 2 సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో వాటి లక్షణాలని మనం అధ్యయనం చేద్దాం. దానిలో భాగంగా ముందుగా క్యాపిటలిస్టిక్ ఎకానమీ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి అనేది చాలా స్పష్టంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధ్యయనం చేయబోతున్నాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలతో ఖచ్చితంగా ఒక మార్కుని మనం పొందవచ్చు అన్నమాట. సరే, ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ పదజాలంలో పెట్టుబడి అనేటువంటి ఒక ఆర్థిక పదం మనకు కనిపిస్తుంది. కోర్స్ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా ఆర్థిక పదమే. అయితే పెట్టుబడి అంటే ఏమిటి? దీన్ని మనం ఇంగ్లీష్లో ఇన్వెస్ట్మెంట్ అని రాస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్. దీన్నే కొంతమంది క్యాపిటల్ అని కూడా పిలుస్తున్నారు. క్యాపిటల్. తెలుగులో క్యాపిటల్ అనే పదాన్ని మూలధనం అని సంబోధిస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ అనే పదాన్ని పెట్టుబడి అని సంబోధిస్తున్నాం. నిజానికి ఇన్వెస్ట్మెంట్ వేరు, క్యాపిటల్ వేరు. రెండింటి మధ్య ఆర్థిక పరమైన వ్యత్యాసం ఉంది, అర్థశాస్త్రంలో వ్యత్యాసం ఉందండి. సరే, అది సందర్భం వచ్చినప్పుడు దాన్ని అధ్యయనం చేద్దాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఎకానమీ అన్న, క్యాపిటల్ ఓరియంటెడ్ ఎకానమీ అన్న ఒకే అర్థంలో తీసుకోండి. బట్ వాస్తవానికి అయితే ఈ 2 పదాల మధ్య సముచితమైనటువంటి వ్యత్యాసం ఉంది. దాన్ని మనం తదుపరి క్లాసులో అధ్యయనం చేద్దాం. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి ప్రధానముగా, ఇన్వెస్ట్మెంట్ ప్రధానముగా ఆర్ క్యాపిటల్ ప్రధానముగా సాగేటువంటి ఆర్థిక వ్యవస్థ అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ ఆర్థిక వ్యవస్థలు ఏవైతే 3 ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో దేని ఆధారంగా వర్గీకరించబడ్డాయి అనేది ప్రధాన అంశం. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకానమీస్?
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనుకున్నాం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనుకున్నాం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనుకున్నాం. దేని ఆధారంగా చేయబడిన వర్గీకరణ? ఉత్పత్తి ఆధారముగా చేయబడినటువంటి వర్గీకరణ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆర్థిక వ్యవస్థల వర్గీకరణకు ఏది ప్రాతిపదిక, ఏది ఆధారము, ఏది బేస్ అవుతుంది అంటే ఉత్పత్తి బేస్ అవుతుంది. అసలు ఉత్పత్తి అంటే ఏంటి జాగ్రత్తగా చూద్దాం. వాట్ అబౌట్ ప్రొడక్షన్? ఇంగ్లీష్లో మనం ప్రొడక్షన్ అని రాసుకుంటున్నాం. ప్రొడక్షన్ అంటే ఏంటి జాగ్రత్తగా చూస్తే, ప్రొడక్షన్ అంటే వస్తువులు మరియు సేవల తయారీ. చాలా ఇంపార్టెంట్ పదజాలం ఈ రెండు కూడా. వస్తువులు మరియు సేవల తయారీ. మేకింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్. ఈ వస్తువులని సేవలని తయారు చేయాలంటే ఏం కావాలి? ఈ వస్తువులని సేవలనే మనం ఏమంటున్నాం? ఉత్పత్తి అని పిలుస్తున్నాం. అంటే ఈ ఉత్పత్తి అనేది రావాలి అంటే, వస్తువులు సేవలు తయారు కాబడాలంటే ఏమి కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అనేది తయారు చేయబడుతుంది అన్నమాట. సో ఉత్పత్తి కారకాలు ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానము. ఈ 5 ఉత్పత్తి కారకాల వలననే ఏ వస్తువైనా సరే ఉత్పత్తి కాబడుతుంది. ఫర్ సపోజ్ ఈ పెన్ను తీసుకోండి. ఈ 5 ఉత్పత్తి కారకాల వలనే ఈ మార్కర్ పెన్ను పనిచేస్తుంది, కనిపెట్టబడింది, తయారు చేయబడింది. సో మై డియర్ స్టూడెంట్స్, సో ఉత్పత్తి కారకాలని మనం ఇన్పుట్స్ అన్నాం. ఈ వస్తువులు సేవల్ని అవుట్పుట్ అన్నాం. అంటే ఇన్పుట్స్ లేకుండా అవుట్పుట్ రాదు కదా. కాబట్టి ఈ ఇన్పుట్స్, అవుట్పుట్ ఇవి రెండు ఎక్కడ జరుగుతున్నాయా? ఆ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? దాన్ని మనం ఇండస్ట్రీ అంటున్నాం, పరిశ్రమ అని పిలుస్తున్నాం. సో ఉత్పత్తి కారకాలు నుండి ఉత్పత్తి అనేది జనిస్తుంది. జనించినటువంటి ఈ ఉత్పత్తిని మనం మామూలు భాషలో వస్తువులు, సేవలు అని పిలుస్తున్నాం అన్నమాట. రైట్. ఇప్పుడు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి వెళ్దాం. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ల్యాండ్, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం, ఈ 5 ఉత్పత్తి కారకాలలో ఏది ప్రధానమని వీరు విశ్వసిస్తారయ్యా? మూలధనమే ప్రధానం. వస్తువు తయారవ్వాలంటే 5 ఉండాల్సిందే, కానీ అన్నిటికన్నా అతి ప్రధానమైనది మూలధనం అని వీళ్ళు విశ్వసిస్తారు. క్యాపిటల్ లేకపోతే వస్తువే లేదని నమ్మే సిద్ధాంతమే పెట్టుబడిదారీ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలంటే, మూలధనము లేదా పెట్టుబడి ప్రధానము అంటున్నాడంటే ఉత్పత్తి కారకాలలో ఏ ఉత్పత్తి కారకానికి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు? క్యాపిటల్ అనేటువంటి ఉత్పత్తి కారకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అందుకే క్యాపిటలిస్టిక్ ఎకానమీ అయింది, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎకానమీ అయింది. రైట్. ఇది మౌలికంగా గుర్తించాల్సినటువంటి అంశం. అయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఈ మూలధనాన్ని కానీ లేదా ఈ పెట్టుబడిని కానీ ఎవరు పెడతారు? ప్రభుత్వం పెడుతుందా? ప్రైవేటు వ్యక్తులు పెడతారా? ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు కలిసి పెడతారా? జాయింట్ వెంచర్ బేస్ మీద? ఎవరు కాదా? ఎస్, మనందరికీ తెలుసు, ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి దేని మీద పెడుతున్నారు? ఉత్పత్తి ప్రక్రియ మీద పెడుతున్నారు. అంటే వస్తువులు, సేవలు తయారు చేయడానికి పెట్టుబడి పెడుతున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం ఒక పాయింట్ను బయటకు తీయాలి. ఏంటది? ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల్ని అనగా ఉత్పత్తిని తయారు చేయడానికి అవసరమైన మేర మూలధనాన్ని లేదా పెట్టుబడిని పెడతారన్నమాట. ఇది మౌలికమైన అంశం. దిస్ బేసిక్ పాయింట్ ఇన్ దిస్ ఎకానమీ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టి ఈ వస్తువులను తయారు చేస్తున్నారు? వై దే మేక్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్రొడక్షన్ ప్రొసీజర్?
లాభాపేక్ష. ఎలాంటి లాభం అయ్యా? గరిష్టమైనటువంటి లాభము. అదేంటి? సాధారణమైన లాభం కాదు. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఈజ్ దేర్ మెయిన్ మోటో. గుర్తుపెట్టుకోండి, సాధారణమైన లాభాలు కాదు, గరిష్టమైన లాభాల కోసం వీళ్ళు ఈ ప్రాసెస్ చేస్తున్నారన్నమాట. అంటే దేర్ మెయిన్ మోటో ఈజ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, గరిష్ట లాభము. చాలా ఇంపార్టెంట్ పదం. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఈజ్ దేర్ మెయిన్ మోటో. రైట్. ఎస్. సో ఉత్పత్తి జరగాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. ఎస్. ఈ ఉత్పత్తి కారకాల్లో వీళ్ళు ప్రధానంగా దేన్ని నమ్మారు? మూలధనాన్ని నమ్మారు, పెట్టుబడిని నమ్మారు. అయితే కేవలం మూలధనం పెట్టడం వల్ల గరిష్ట లాభం వస్తుందా? రాదు. మరి దేని వల్ల ఎక్కువ లాభం వస్తుందయ్యా? శ్రామికులను గనక దోచుకోగలిగితే లాభం వస్తుంది అని వీళ్ళు విశ్వసించారండి. ఎస్. సో శ్రామికులకి తక్కువ వేతనాలిచ్చి ఎక్కువ పని గంటలు పనిచేయించారు. దానివల్ల గరిష్ట లాభాన్ని పొందారు. అంటే ఇక్కడ పెట్టుబడిదారులు శ్రమ దోపిడీకి పాల్పడటం వల్ల గరిష్ట లాభాన్ని పొందినారన్నమాట. ఇది ఒక విమర్శ. సరే, ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, పెట్టుబడిదారులు అంటే ప్రైవేటు వ్యక్తులు ఏ ఉద్దేశంతో పెట్టుబడి పెట్టారయ్యా? గరిష్ట లాభాన్ని ఆర్జించడానికి. లాభం ఎలా వస్తుంది? శ్రామికులను దోచుకున్నప్పుడు. ఇది కార్ల్ మార్క్స్ చేసినటువంటి విశ్లేషణ. ఎందుకంటే ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీగల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాడు కార్ల్ మార్క్స్. ఒక వస్తువును తయారు చేయడానికి ఆ వ్యవస్థాపకుడి యొక్క లాభం కూడా కలిపితే 100 రూపాయలు అయింది, కానీ మార్కెట్లో దాన్ని 150 రూపాయలకు అమ్మాడు. ఈ 50 రూపాయలు ఏంటి? వినియోగదారుని దోచుకున్నాడు అన్నమాట. అయితే ఈ అదనంగా వచ్చిన 50 రూపాయలు ఎవరికి వాళ్ళు? వాస్తవానికి ఆ వస్తువు తయారు చేయడానికి కేవలం క్యాపిటల్ పెట్టినోడుగా, తన రక్తాన్ని వడ్డించినోడుగా అనేది ఇక్కడ ప్రశ్న. కాదు, క్యాపిటలిస్టులకే చెందాలంటారు ఆ లాభం మొత్తం వీళ్ళు. కాదు, శ్రామికులకి అది చెందాలంటారు సామ్యవాదులు. సరే, ఇవి సిద్ధాంతపరమైనటువంటి రాద్ధాంతాలు ఉన్నాయి, వాటిని తర్వాత అధ్యయనం చేద్దాం. సో ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, సో ఉత్పత్తి కారకాలు లేనిదే ఉత్పత్తి రాదు. ఈ ఉత్పత్తి రావాలంటే 5 ఉత్పత్తి కారకాలు కావాలి. వీటిలో మూలధనం మీద ఫోకస్ చేయబడిన ఆర్థిక వ్యవస్థే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. వీడి ప్రధానంగా గరిష్ట లాభార్జన ధ్యేయంగా వస్తుత్పత్తి ప్రక్రియ మీద పెట్టుబడి పెడుతున్నాడు. రైట్. అయితే ఈ పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందా అనేది చూద్దాం. పెట్టుబడి పెట్టేవారు కొద్ది మంది మాత్రమే పెట్టుబడి పెట్టి వస్తువులు తయారు చేస్తున్నారా, లేదా ఎక్కువ మంది ఈ వస్తుత్పత్తి ప్రక్రియలో పోటీ పడుతున్నారా అనేది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, పెట్టుబడి పెట్టేటువంటి వారు చూద్దాం. లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్, చాలా ఇంపార్టెంట్. లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ ఆర్ ఎంగేజ్డ్. ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ సిస్టమ్. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వస్తువులు తయారు చేసి ఒక సంస్థ బాగా లాభాల్లోకి వచ్చిందంటే మరొకడు పెట్టుబడి పెట్టి దాని కాంపిటీషన్ క్రియేట్ చేస్తాడు. అంటే వస్తువులను తయారు చేసే విషయంలో ప్రైవేటు పారిశ్రామికవేత్తల మధ్య ఒక రకమైన పోటీ ఇక్కడ ఉంటుందన్నమాట. అందుకనే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ప్రొడక్షన్ ప్రొసీజర్ ఇన్ దిస్ ఎకానమీ. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. రైట్. సో ఈ వ్యవస్థలో వస్తువుల యొక్క ధరలను ఎవరు నిర్ణయిస్తారు? చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ డియర్ స్టూడెంట్స్. Who determine the prices of goods and services? Option A, producer, investor. Option B, consumer. Option C, market forces. Option D, none of the above. వస్తువుల యొక్క ధరలను నిర్ణయించడం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎవరు చేస్తారు? ఉత్పత్తిదారుడా, వినియోగదారుడా, లేదా మార్కెట్ శక్తులా? ఏది కాదా? సరే, ఈ ప్రశ్నకి కొంత విశ్లేషణాత్మక అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ప్రశ్న కూడా రాదగినటువంటి అంశం. చూద్దాం జాగ్రత్తగా. ఫర్ సపోజ్ మార్కెట్లో లీడింగ్లో ఉన్నటువంటి ఒక వస్తువుని కనుక మనం తీసుకుంటే, సో యాపిల్ ఫోన్ ఒకటి తీసుకుందాం, ఒక స్మార్ట్ ఫోన్, యాపిల్ ఫోన్, ఐఫోన్. ఈ ఐఫోను ఓకే, ఒక మోడరేట్ ఫోను
25,000 రూపీస్ దీని ధర అనుకోండి కాసేపు. 25,000 రూపాయలు. 25,000 రూపీస్ వద్ద ఉన్న ఈ యాపిల్ ఫోను మార్కెట్లో 100 ఫోన్లు ఉన్నాయి అనుకుందాం కాసేపు. అంటే ఈ 100 ఫోన్లు ఏంటి? అమ్మకానికి సిద్ధముగా ఉంచినటువంటి ఫోన్లు. అమ్మకానికి సిద్ధముగా ఉంచిన ఫోన్లు అన్నామంటే దీని ఎకనామిక్స్ పరిభాషలో సప్లై అంటాం. అంటే విచ్ ఈస్ ద కమోడిటీ ఈజ్ రెడీ ఫర్ సేల్. ఏ వస్తువు రాశి అయితే అమ్మకానికి సిద్ధముగా ఉంచబడిందో దాన్ని సప్లై అంటాం. మామూలుగా మనం బజార్కి వెళ్తుంటాం, కూరగాయల షాపులో కూరగాయలు రాసులుగా పోసి పెడతారు. ఎందుకు? ప్రదర్శన కోసం పెడతారా? కాదు కదా, అవి అమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సప్లై అనాలి. రోడ్డు మీద జామ పళ్ళు పెట్టారు, ఎందుకు పెట్టారు? డెమాన్స్ట్రేషన్ కోసం కాదు, అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి, దాన్ని సప్లై అనాలి. మామిడి పళ్ళు పెట్టారు, ఎందుకు పెట్టారు? అమ్మడానికి పెట్టారు. లేదా కార్ల కంపెనీలో కార్లన్నీ ప్రదర్శించారు, ఎందుకు? ప్రదర్శనాత్మక, కేవలం షోరూంలో అవి ప్రదర్శన మాత్రమే కాదు, అవి అమ్మడానికి పెట్టారు. కాబట్టి సో విచ్ ఈస్ ద కమోడిటీ ఈజ్ రెడీ ఫర్ సేల్, దట్ ఈస్ కాల్డ్ సప్లై. సో మార్కెట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి? సప్లై 100 ఫోన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు కొనేవాళ్ళు కూడా 100 మందే ఉన్నారు అనుకుందాం కాసేపు. దిస్ ఇస్ స్మాల్ అజంప్షన్, ఒక చిన్న ప్రమేయం ఇది. సో కొనేవాళ్ళు అంటే దీన్ని ఎకనామిక్స్ పరిభాషలో డిమాండ్ అంటాం. ఎకనామిక్స్ పరిభాషలో డిమాండ్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో డిమాండ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒక వస్తువుని కొనాలనేటువంటి ఆసక్తితో పాటు ఆ వస్తువుని కొనగలిగే శక్తిని డిమాండ్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ పదజాలం. ఒక వస్తువుని కొనాలనే ఆసక్తితో పాటు వస్తువుని కొనగలిగే శక్తిని డిమాండ్ అని పిలవాలి. ఆసక్తి ఎక్కడ మొదలవుతుంది? హృదయంలో మొదలవుతుంది. శక్తి ఎక్కడ మొదలవుతుంది? హృదయం పైన, జేబులో మొదలవుతుంది. అంటే వస్తువుని కొనాలనే ఆసక్తి మరియు వస్తువుని కొనగలిగే శక్తి, ఈ రెండింటిని కలిస్తే కొనుగోలు శక్తి అంటాం. అంతే కదా. ఫర్ సపోజ్ రోడ్డు మీద మంచి తాజాగా నెగనెగలాడేటువంటి యాపిల్ పళ్ళు పెట్టాడు. చూడగానే తొలి చూపులోనే మనసు పారేసుకున్నాం అనుకో కాసేపు. అంటే దాని అర్థం ఏంటి? చూడగానే ఆసక్తి ఏర్పడింది, ఈ యాపిల్ని కొని తినేయాలి అని. సరే, కొనగలిగే శక్తి ఎక్కడ ఉంది? ఆసక్తి హార్ట్లో స్టార్ట్ అయింది, కొనగలిగే శక్తి జేబులో ఉండగలగాలి, అప్పుడు మనం ఆ వస్తువుని కొంటాం. కాబట్టి దాన్ని ఎకనామిక్స్ పరిభాషలో డిమాండ్ అని పిలుస్తాం అన్నమాట. రైట్. సో ఇక్కడ జాగ్రత్త గమనించాలి. వేర్ డిమాండ్ ఈక్వల్స్ టు సప్లై, 100 మంది ఒక్కొక్కడు ఒక్కొక్క ఫోన్ కొనడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటే 100 డిమాండ్ ఉంది, 100 వస్తువులకు సప్లై ఉంది. ఇక్కడ ఏమైంది? డిమాండ్ సప్లైలు సమానమైనవి. అంటే ఏ రేటు దగ్గర 25,000 రూపాయల ధర గనక పెడితే ఆ ధర వద్ద 100 వస్తువుల్ని తయారు చేసి అమ్మకానికి పెడితే ఆ 100 వస్తువుల్ని 100 మంది కొనేశారు. అంటే ఏ ధర వద్ద అయితే సప్లై డిమాండ్ సమానమవుతాయో ఆ ధరని సమతౌల్య ధర అని పిలుస్తాం. సమతౌల్య ధర, ఈక్విలిబ్రియం ప్రైస్ అని పిలవాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈక్విలిబ్రియం ప్రైస్. అంటే ఇక్కడ ఈ వస్తువుకి 25,000 ధర సముచితమా కాదా? సముచితమే. ఎందుకని? 100 వస్తువులు పెడితే 100 వస్తువులు కొన్నారు, అంటే ఇంక వస్తువులు మిగలల, కాబట్టి అది సమతౌల్య ధర. అలా కాకుండా మార్కెట్లో వచ్చే ఫ్లక్చువేషన్స్ ఆధారంగా, ఫ్లక్చువేషన్స్ అంటే కొన్ని ఒక్కోసారి ఎగుడు దిగుళ్ళు ఏర్పడుతుంటాయి. ఫర్ సపోజ్ ఇదే మార్కెట్లో కొంతకాలం తర్వాత యాపిల్ ఫోన్లు ఒక 1000 ఫోన్లు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అమ్మకానికి సిద్ధముగా 1000 యాపిల్ ఫోన్లు ఉన్నాయి, కానీ కొనేవాళ్ళు మాత్రం 50 మంది మాత్రమే ఉన్నారు. అంటే డిమాండ్ 50 ఉన్నది, కానీ వస్తువులు చూస్తే 1000 ఉన్నాయి. వస్తువు ధర ఏమవుతుంది? ఆలోచించండి. ధర తగ్గుతుంది. కాబట్టి ఎంత తగ్గుతుంది? సుమారుగా ఒక 20,000 అనుకుందాం. అంటే డిమాండ్ ఏమో సప్లై కన్నా తక్కువగా ఉన్నదన్నమాట. సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే కొనేవాళ్ళు తక్కువగా ఉన్నారు, వస్తువులు చూస్తే ఎక్కువగా ఉన్నాయి, ధర ఏమైంది? ద ప్రైస్ విల్ బి డిక్రీజ్డ్. లేదు, ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. కొనేవాళ్ళు 500 మంది ఉన్నారు, మార్కెట్లో 50 ఫోన్లే ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, కొనేవాళ్ళు క్యూలో ఉన్నారు, వస్తువులు తక్కువగా ఉన్నాయి. ఏం చేస్తాం? ధరని పెంచుతాం. ద ప్రైస్ విల్ బి ఇంక్రీజ్డ్. సో ఆటోమేటిక్గా అప్పుడు 30,000 అవుతుంది. ఇక్కడ గమనించండి,
వస్తువు యొక్క ధర పెరగడానికి, లేదా వస్తువు యొక్క ధర తగ్గడానికి, లేదా వస్తువు ధర సమతౌల్యంగా ఉండడానికి ఈ 3 డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో కీ రోల్ ప్లే చేసింది ఎవరు? డిమాండ్, సప్లై. కాబట్టి వస్తువు యొక్క ధరని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎవరు నిర్ణయిస్తారయ్యా? హూ డిటర్మైన్స్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే డిమాండ్ అండ్ సప్లై బోత్ ఆర్ డిటర్మైన్డ్. వీటిని, ఈ డిమాండ్ సప్లైని మార్కెట్ శక్తులు అని పిలుస్తాం, మార్కెట్ ఫోర్సెస్. ఎందుకంటే ది ఎంటైర్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ 2 ఫ్యాక్టర్స్. మొత్తం మార్కెట్ని ఇది ప్రభావితం చేసింది కదా, ధరను బట్టి మార్కెట్ ప్రభావితం అవుతుంది, ఆ ధర నిర్ణయిస్తుంది ఈ 2. కాబట్టి మార్కెట్ ఫోర్సెస్ అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థలు కాదు, కానీ అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్న దేశాల్లో వస్తువుల యొక్క ధరలని ప్రభుత్వము నిర్ణయించదు, మార్కెట్ శక్తుల ఆధారంగా ప్రొడ్యూసర్ అంటే వస్తువులు తయారు చేసేవాడు నిర్ణయిస్తాడన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎస్, ఇక మరొక లక్షణాన్ని అధ్యయనం చేద్దాం. ఎస్, సో ఇక నెక్స్ట్ లక్షణాన్ని కనుక పరిశీలిస్తే, ఈ ఎకానమీలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛా వాణిజ్య విధానము అమలులో ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ పాలసీ, స్వేచ్ఛా వాణిజ్య విధానము, ఫ్రీ ట్రేడ్ పాలసీ. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫ్రీ ట్రేడ్ పాలసీ ఏంటి? ఫ్రీ ట్రేడ్ పాలసీ అంటే చూద్దాం. అంటే నీవు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛా వాతావరణం అన్నమాట. అంటే పూర్తిగా నియమాలు, నిబంధనలు, ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెట్టదు. దీన్ని మనం లేజా ఫెయిర్ ఎకానమీ అని పిలుస్తాం. లేజా ఫెయిర్. ఏంటి లేజా ఫెయిర్ అంటే? టు రెడ్యూస్ ద గవర్నమెంట్ ఇంటర్ఫీరియన్స్ ఆన్ ప్రొడక్షన్ ప్రొసీజర్. అంటే వస్తువులని ఉత్పత్తి చేసే విషయంలో ప్రభుత్వం యొక్క పాత్రను తగ్గించడం అన్నమాట. వస్తువులని ఉత్పత్తి చేసే విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు. అంటే ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గించబడింది అంటే ఎవరికి పాత్ర పెంచబడినట్లు? ప్రైవేటు రంగానికి పాత్రను పెంచింది అనమాట. అంటే వస్తువులు, సేవలు అనగా ఉత్పత్తిని చెప్పుకున్నాం మనం. సో ఉత్పత్తి చేయడానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్? ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్కి పర్మిషన్ ఇచ్చింది. అయితే అలా పర్మిషన్ ఇచ్చినప్పుడు నియంత్రణతో కూడిన విధానాలను అమలుపరిచిద్దా? అమలుపరచదు. స్వేచ్ఛగా మీరు వ్యాపారం చేసుకోండి, మీకు పూర్తిగా పర్మిషన్స్ ఇస్తున్నాను అంటుంది. దీన్ని మనం లేజా ఫెయిర్ అని పిలుస్తాం. అంటే ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్స్కి ఆర్థిక వ్యవస్థలో ఉన్న రిసోర్స్ని ఎయిదర్ లీజ్ ఆర్ ఫెయిర్కి ఇచ్చేటువంటి వ్యవస్థ అని మనం అర్థం చేసుకోండి, ఈజీగా అర్థం అవడం కోసం. కాబట్టి ఈ లేజా ఫెయిర్ అనేటువంటి స్వేచ్ఛా వాణిజ్య గమనానికి మూలాలని యాడమ్ స్మిత్ చాలా వివరంగా తన గ్రంథంలో an essay into the nature and causes of wealth of nations అనే గ్రంథంలో చాలా లోతుగా విశ్లేషించడం జరిగింది. యాడమ్ స్మిత్ గురించి తదుపరి క్లాసుల్లో అధ్యయనం చేద్దాం. ఒక ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ 2012 గ్రూప్ 1లో ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఈ లేజా ఫెయిర్ అనేటువంటి వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అని మళ్ళీ ప్రశ్నించుకుంటే, మర్కంటైలిజం ఏర్పడడం వల్ల అంటాడు యాడమ్ స్మిత్. మర్కంటైలిజం అంటే ఏంటి? మర్కంటైలిజం, వాట్ అబౌట్ మర్కంటైలిజం? జాగ్రత్తగా గమనిద్దాం. అంటే సాధారణంగా ఏ దేశమైనా తన వస్తువుని తను మాత్రమే తయారు చేసుకుని తను మాత్రమే వినియోగించుకోగలదా? దాన్ని మనం స్వయం సమృద్ధి అంటాం, సెల్ఫ్ సఫిషియన్సీ. సాధ్యమేనా? సాధ్యం కాదు. సెల్ఫ్ సఫిషియన్సీ ఈజ్ నాట్ పాసిబుల్, బట్ సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ పాసిబుల్.
రెండింటికి మధ్య తేడా ఉందండి. అంటే మనకు కావలసిన వస్తువుని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, మన దగ్గర యాక్సెస్ అదనంగా ఉన్నటువంటి వస్తువుని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. దీనివల్లే అంతర్జాతీయ వ్యాపారం సఫలీకృతం అవుతుంది. అయితే మర్కంటైలిజం ఏం చెప్తుంది? నీవు సర్ప్లస్ ప్రొడక్షన్ చెయ్యి, మిగులు ఉత్పత్తిని చెయ్యి. ఎందుకు? ఆ మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేయి, కానీ నువ్వు మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవద్దు అని చెప్తుంది మర్కంటైలిజం. అంటే ఇట్ ఎంకరేజెస్ ది ఎక్స్పోర్ట్స్ బట్ నాట్ ఇంపోర్ట్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇతర దేశాల నుంచి దిగుమతులు వద్దు, నీ దేశాల నుంచి మాత్రం ఎగుమతులు చెయ్యి. ఇది కొలోనియల్ ఎక్స్పాన్షన్కి కారణమైంది. చరిత్ర మనం చదివితే సామ్రాజ్యవాదానికి ఒక రకంగా ఇదే కారణమైందండి, మర్కంటైలిజం. ఈ మర్కంటైలిజం నుంచి వచ్చినటువంటి భావనే లైజా ఫెయిర్ అనేటువంటి భావన. సో ఈ లైజా ఫెయిర్ నుంచి వచ్చిన భావనే వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతము. వ్యక్తి శ్రేయోవాదము జాన్ స్టూవర్ట్ మిల్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాదము. వ్యక్తి శ్రేయస్సే ప్రధానం. అయ్యా ఆర్థిక వ్యవస్థలో వ్యక్తి అంటే ఇక్కడ ఎవడైతే పెట్టుబడి పెడతాడో వాడని వాళ్ళ ఉద్దేశం. అంటే దీని ప్రధానంగా ఒక్కొక్క వ్యక్తి ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి శ్రేయస్సు వస్తే సమాజ శ్రేయస్సు వచ్చినట్లే కదా అని వీళ్ళ అర్థం. కానీ అది సాధ్యం కాలేదు. ప్రతి వ్యక్తి శ్రేయస్సు సాధ్యపడదు. ఒక వ్యక్తి శ్రేయస్సు అద్భుతంగా ఉండాలంటే 1000 మంది శ్రేయస్సును కోల్పోవాలని చరిత్ర చెప్తుంది. కాబట్టి వ్యక్తి శ్రేయోవాదం అనేది కేవలం ఒక అభూత కల్పన. ఇది వాస్తవ సాధ్యం కాదు. సమాజంలో అందరి వ్యక్తుల శ్రేయస్సు సాధ్యపడదు. అలా అవ్వాలి అంటే ఉత్పత్తి అంతా ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఉందా? టు రెడ్యూస్ ద గవర్నమెంట్ ఇంటర్ఫీరియన్స్ ఆన్ ప్రొడక్షన్ ప్రొసీజర్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఉత్పత్తి ఏమో ప్రైవేట్ చేతిలో పెట్టి వ్యక్తి శ్రేయోవాదం సాధ్యపడుతుందా? నాట్ పాసిబుల్. సరే, ఏమైనప్పటికీ ఈ సిద్ధాంతం పట్ల కొంత విమర్శలు ఉన్నాయి, వాటిని మనం నిదానంగా నేర్చుకుందాం. సో మై డియర్ స్టూడెంట్స్, సో లైజా ఫెయిర్, మర్కంటైలిజం, వ్యక్తి శ్రేయోవాదం, ఈ మూడింటి నుంచి వచ్చినటువంటి భావనే స్వేచ్ఛా వాణిజ్య విధాన భావన. సో అభివృద్ధి చెందిన దేశాలలో, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అమలు అవుతున్నటువంటి దేశాలలో స్వేచ్ఛా వాణిజ్య విధానం ఉంటుంది. దీని మీద మనకి 2012 గ్రూప్ 2లో ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్న ఏంటో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. 2012 గ్రూప్ 2లో వచ్చినటువంటి ప్రశ్న ఒక్కసారి చూస్తే, వస్తువుల విక్రయాలు, ఉత్పత్తి కారకాల అమ్మకాలు. వస్తువుల విక్రయాలు, వస్తువులు అన్నామంటే ఇక్కడ మనం ఉత్పత్తి అనే పదాన్ని ఆపాదించాలి. వస్తువు అన్న, సేవ అన్న, ఉత్పత్తి అని అర్థం. సో వస్తువుల యొక్క విక్రయాలంటే అమ్మకాలే. ఆ వస్తువులు తయారీ అంటే ఉత్పత్తి తయారు చేయడానికి ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. ఎస్. సో ఉత్పత్తి కారకాల యొక్క అమ్మకాలన్నా కూడా అవే విక్రయాలు. 2 పాయింట్స్. వస్తువుల విక్రయాలు, ఉత్పత్తి కారకాల అమ్మకాలు. నెక్స్ట్, ఉత్పత్తి మరియు ఉత్పత్తి కారకాల స్వేచ్ఛాగమనము జరుగు ఆర్థిక వ్యవస్థను గుర్తించండి. స్వేచ్ఛగా గమనానికి గురి అవుతాయట. అంటే ఫ్రీ ట్రేడ్ పాలసీ గురించి అడుగుతున్నట్టే కదా ఈ ప్రశ్న. సో ఫ్రీ ట్రేడ్ పాలసీ ఎక్కడుందయ్యా? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉంది. ఇది 2012 గ్రూప్ 2లో ఇచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి వస్తువుల విక్రయాలు, ఉత్పత్తి కారకాల అమ్మకాలు, ఉత్పత్తి మరియు ఉత్పత్తి కారకాల స్వేచ్ఛా గమనము పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నది. గమనము అంటే కదలిక. ఎస్. సరే, దీనికి సంబంధించి ప్రపంచీకరణ మీద సేమ్ ఇదే ప్రశ్నని కొద్దిగా మార్చి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తదుపరి సెషన్లో దాని గురించి మనం స్టడీ చేద్దాం. కనుక ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణం. స్వేచ్ఛా వాణిజ్య విధానం ఈ ఆర్థిక వ్యవస్థలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ మరొక లక్షణాన్ని తీసుకుంటే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మైట్ ఈజ్ రైట్ అనేటువంటి సిద్ధాంతం అమలులో ఉంది. మైట్ ఈజ్ రైట్. ఏంటి మైట్ ఈజ్ రైట్ అంటే? బలమున్న వాడిదే రాజ్యం, మామూలు మాటలో చెప్పాలంటే. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో 2 ప్రధాన వర్గాలు ఉన్నాయి. ఒకటి శ్రామిక వర్గం, 2 పెట్టుబడిదారీ వర్గం. ఏమవుతుంది? పెట్టుబడిదారీ వర్గం అంతా శ్రామికులను దోపిడీ చేయడం వల్లే వీళ్ళు గరిష్ట లాభాలు పొందారనేది చరిత్ర చెప్తుంది. కాబట్టి బలమున్నవాడు బలహీనుడిని దోచుకునే ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు సామ్యవాదులు.
అంటే పెద్ద చేప చిన్న చేపను తినడం, పెద్ద జంతువు చిన్న జంతువుని వేటాడటం లాగా బలమైనటువంటి పెట్టుబడిదారుడు బలహీనమైన శ్రామిక వర్గాలని దోపిడీ చేయడం వల్ల ఫలితంగా పుట్టినటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్పడానికి ఈ ఒక లక్షణాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తుంచుకోవాలి. సాధారణంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టే ప్రైవేట్ ఎంటర్ప్రైనర్ ఏం చేస్తున్నాడంటే శ్రామికుడికి తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నాడు, దానివల్ల లాభాలు పొందుతున్నాడు. ఒక సమయానికి శ్రామికుడే లేకుండా ఆ శ్రామికుడి స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు. అంటే దీన్నే ద చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథంలో అమర్త్య సేన్ చాలా అద్భుతంగా 2 పదాలతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమంటాడు? లేబర్ టెక్నిక్ మెథడ్, క్యాపిటల్ టెక్నిక్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి, ఉత్పత్తి విధానాలు అన్నమాట ఇవి. సరే మూలధన సాంద్రిత పద్ధతి అంటాడండి అమర్త్య సేన్ చెప్పినటువంటి పదం, మూలధన సాంద్రిత పద్ధతి. ఏంటి మూలధన సాంద్రిత పద్ధతి? వస్తువులను ఉత్పత్తి చేసే విషయంలో మూలధన వస్తువుల్ని ఇంట్రడ్యూస్ చేయడం, అంటే యంత్రాలను ఇంట్రడ్యూస్ చేయడం. శ్రామికులను కాకుండా, శ్రమ సాంద్రిత పద్ధతి కాకుండా, అంటే శ్రామికుల్ని తొలగించి వారి స్థానంలో యంత్రాలను కనుక ప్రవేశపెడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసే లాభాలు పొందొచ్చు అనేటువంటి లక్షణం. దానివల్ల శ్రామికుడు ఏమవుతాడు? నిరుద్యోగిగా మారతాడు. ఈ భూమి మీద మానవ చరిత్రని అధ్యయనం చేస్తే 6 దశలలో కార్ల్ మార్క్స్ విశ్లేషించాడు. 1 ఆదిమ సమాజం, 2 బానిస దశ, 3 భూస్వామ్య దశ, 4 పెట్టుబడిదారీ దశ, 5 సామ్యవాద దశ, 6 కమ్యూనిజం 6 దశలు చెప్పాడు. వీటిలో నిరుద్యోగం అనే సమస్య మొదలైంది ఎక్కడయ్యా అంటే పెట్టుబడిదారీ దశలో అంటాడు కార్ల్ మార్క్స్. వాస్తవమే. ఎప్పుడైతే శ్రామికుడి స్థానంలో యంత్రాలు వచ్చి కూర్చున్నాయో, యంత్రాలతో పని అవుతుందో, శ్రామికుడి పరిస్థితి ఏంటి? నిరుద్యోగం అనే సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే ఎవరయ్యా నిరుద్యోగులు అవుతుంది? నైపుణ్యం లేనటువంటి శ్రామికులు నిరుద్యోగితను ఫేస్ చేస్తున్నారు. రైట్. సో ఇది శాశ్వతం కాదండి. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. స్కిల్ లేనటువంటి వాళ్ళు నిరుద్యోగులయ్యారు, వారి స్థానంలో యంత్రాలు వచ్చాయి. యంత్రాలకు సంబంధించిన పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాయి కాబట్టి